హలో అండి. నిన్నైతే గుడికెళ్ళానని చెప్పాను గదా! బయటైతే తులసిమాల, కొబ్బరికాయ తీసుకున్నాను. ఇంక గుడి లోపల గర్భగుడిలో కొబ్బరికాయ కొట్టరు గాబట్టి ఇంక బయటే కొట్టుకొని, ఇంకొక చెప్ప తీసుకొనైతే యెళ్ళాను. కళ్ళున్న చెప్ప. అక్కడైతే అన్నీ ఇచ్చేసాను. మాల, ఇంకా కొబ్బరి చిప్ప, ఇవన్నీ పూలు లోపలికి తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించి, ఇంక మళ్ళీ మనకి 2 పూలు, కొబ్బరి చిప్ప అయితే తెచ్చిచ్చారు పంతులు గారు. ఇంకా అవన్నీ తీసుకొని, ఇంక ప్రసాదం తీసుకొని బయటైతే కూర్చున్నాను కాసేపు. ఎప్పుడు గుడికెళ్ళినా కాసేపు ప్రశాంతంగా గుడిలో అయితే కూర్చోవాలి. ఇంక పక్కన ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర అయితే దీపం కూడా పెట్టాను. ఏదో ప్రశాంతత గుడిలో కూర్చుంటే అలా కాసేపు అదొక తెలియని మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇంకా మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఇంక పెట్టిన ప్రసాదం అయితే కంపల్సరీ మనం నోట్లో వేసేసుకోవాల్సిందే. పులిహోర అయితే చాలా బాగుంది, తినేసాను. ఇంకా లడ్డు, ఒక పులిహోర ప్యాకెట్ కూడా ఇంటికి తీసుకొచ్చాను. ఇంక మా వారు, మా పిల్ల కంపల్సరీ అడుగుద్ది పులిహోర.